పోయినసారి కేసీఆర్ ఇచ్చిన పైసలే మాకు పంపిండు. వానాకాలం పైసలు ఇవ్వాలి, ఇప్పుడు దాకా ఇచ్చిండు. వానాకాలం పైసలు ఎప్పుడో పడతాయి మాకు. కేసీఆర్ ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమంటాడు, ఇప్పుడు దాకా ఇస్తలేడు. మాకు 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలే. మాకు గ్యాస్ పైసలు ఇస్తా అన్నాడు, అది సుధా ఇయ్యలే. బ్యాంక్ ఒక్కొనికి ఏడిపిస్తాడు, ఒక్కొనికి నవ్విస్తాడు. అట్లా చేస్తారా? చేస్తే అందరికి మాకు అప్పు ఉండవచ్చు. అందులో మాకు అప్పు కింద మితి తీసుకొని మాకు రెగ్యులర్ చేస్తే బాగుండు కదా. కాలే, లక్ష ఉన్నవానికి చేసిండు, ఎక్కువ ఉన్నవాడికి చేయనని మంచిగా 3 విడతలు అందరికి అయిందంట కదా. ఏమనికి కాలే, మాకు అసలే కాలే. ఒక్క ఇడిపే పోయింది. ఇక ఆటే 2 లక్షలు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం పనులు చేసిండు? ఏం చేయలే, మాకైతే 1 రూపాయి పని చేయలే. ఎవరు చేసిండు మంచి పని? కేసీఆర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్? రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లగాలకు ఆపరేషన్ చేసిండు, పిల్లగాల ఇంటికాడ వచ్చి అమ్మవాడి ఇంటికాడ పంపిండు, వాళ్ళకి బట్టలు ఇచ్చిండు, సుట్ కేసు ఇచ్చిండు, సీరలు ఇచ్చిండు, అన్ని చేసిండు. ఇప్పుడు దసరా పండుగ వస్తుంది కదా. దసరా పండుగకు మాకు పెళ్లి చేసిన పిల్లలకు సుధా సీరలు పంపిండు. ఎవరు? కేసీఆర్ పంపిండు. మరి ఇప్పుడు ఇతను పంపిస్తాడట? ఏమో ఏం పంపిస్తాడో ఏం చేస్తాడు. ఇప్పుడు ముక్కలు ఎవరిని గెలిపిస్తారు? మళ్ళా కేసీఆర్ కే గెలిపిస్తాం. ఎందుకు? మాకు మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తాడు కదా. ఏడ చేసిండు, ఒక్కడు ఏడుస్తాడు, బ్యాంక్ మాపి అయితే ఒక్కడు నవ్వుతాడు, ఒక్కడు ఏడుస్తాడా? అట్లా చేస్తారా ఎవరైనా? వాళ్ళు చేసిన పనులు ఏమేమి ఉన్నాయి? 4000 పెన్షన్ చేసిళ్ళు, 2500 ఇచ్చిళ్ళు, బస్సు పథకం ఫ్రీ పెట్టిండు. ఇంకేం కావాలి మీకు? బస్సు రోజు వెళ్తాను మేము, రోజు కలుపు తీస్తాం. ఎప్పుడు పోతాం మేము బస్కు? ఎప్పుడు ఒకసారి. నౌకరు వాళ్ళకు, ఆడ డ్యూటీ చేసేటోళ్ళకు, పనికి రోజు పోయేటోళ్ళకు, వాళ్ళకు గవర్నమెంట్. మీకు ఇష్టం లేదు? రేవంత్ రెడ్డి పరిపాలన ఇష్టం లేదు మాకు. ఏమి ఇస్తారు రేవంత్ రెడ్డి? మాకు ఏం లాభం చేయలే. మాకు లాభం చేస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు ఏం లాభం చేయలే. బస్సు వాళ్ళకు, నౌకరీ వాళ్ళకు, బస్సు వాళ్ళకు. మాకు బస్సు లేవు, మాకు నౌకరీ లేవు, మాకు చిలక పని. మాకు చిలక పనికి ఏం లాభం చేసిండు వాడు? ఆ చిలక కూడా పట్టలేదు, ఇది లేదని గుంజుకుంటా అంట. రాలే రైతు బంధు ఈసారి 2 లక్షలు రుణమాఫీ కొంతమందికి వచ్చిండు, కొంతమందికి రాలే. ఇప్పుడు రాలే. మంచిగా చేయలేదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాకు బతికించిండు. ఇప్పుడు ఏలే, ఇప్పుడు కిమేలా భీమ్ కూడా లే. ఇల్లు కట్టిన ఇల్లు కూడా పైసలు రాలే. ఏం ఇస్తాడు రేవంత్ రెడ్డి? ఇల్లు చేసిండ్రు, ఆ ఇల్లు ఎక్కడ ఆపిర్రు, ఇల్లు కూడా కట్టియలే. ఇందిరమ్మ పథకం ఇల్లు ఇస్తా అని చెప్పిలా, వీళ్ళు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తానని చెప్పాడు. రేవంత్ ఇస్తానని చెప్పాడు. రేవంత్ కాదు, కేసీఆర్ ఇస్తానని చెప్పాడు. కేసీఆర్ ఇస్తానని చెప్పాడు, దిగిపోయాడు. ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు. వాళ్ళు కూల కొట్టుకొని ఎండలో కూర్చుంటారు. వాళ్ళ వాళ్ళ తెరవ తెచ్చుకుంటాడు గోస. వాళ్ళ గోస రేవంత్ రెడ్డికి తాగుతుంది. ఎట్లా ఉంది మొత్తం 1 సంవత్సరం పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు ఏం మంచిగా అనిపించలే, మాకు ఏం మంచిగా అనిపించలే. కేసీఆర్ మంచిగా చేసిండు. ఏం గెలిపిస్తాడు? 4 ఏళ్ళని గెలిచిండు రేవంత్. మాకు 4 ఏళ్ళు పింఛను ఇస్తలేడు, అది కూడా ఇస్తలేడు. ఏం చేసిండు రేవంత్? కేసీఆర్ చేసిండు మాకు. గెలిపిస్తారా మరి? కేసీఆర్ గెలుపుతాం, కేసీఆర్ గెలిపిస్తాం. భర్తలు ఇద్దరు లోన్ ఎత్తుకున్నారు అంటే ఒక్క మనిషిగా చేసిండు ఆయన. భార్యాభర్తలకు చేయలే, ఒక్కరు ఎత్తుకున్నారా, అలాగే చేసిండు. అంటే అన్ని వీటికి సహకారం చేస్తేనే మళ్ళా ప్రభుత్వం వస్తుంది, లేకపోతే తుడుచుకునే పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తలేరు? పనులు చేస్తలేరు. పని ఎక్కడ ఏ పని కాలే. రైతు ఇప్పుడు రుణమాఫీ చేసి చేయలే. వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పింది కదా. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలే. 6 గ్యారెంటీలో ఒకటి బస్సు అయింది, బస్సు అయింది, గ్యాస్ అయింది, 2 అయినాయి. ఇల్లు వస్తున్నారు. ఇల్లు ఇప్పుడు దసరా పండుగ వేసిరు కదా, దసరా పండుగ ఇస్తారు రైతులు. అది కూడా ఇస్తారు కావచ్చు, కానీ ఏం లేదు, ఇస్తారు. కానీ రుణమాఫీ అయితే మాఫీ చేయాలి. నేను ఒక 20 సీఎం బండులు ఇప్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 10 కళ్యాణ లక్ష్మిలు ఇప్పించిన. ఖాళీ ఓ పెట్రోల్ అయినా లేకపోతే బిర్యానీ. మొన్న కాకుంటే మొన్ననే గెలిచిండు వాడు, మొన్ననే ఇచ్చిండు 5000 కమిషన్.
కాంగ్రెస్ ఓనికి సరే మీరు ఇచ్చిల్లా ఇంతమందిలా వీడు తిన్నాడని ఇక్కడ ఎవ్వరితోనే అని అనిపి 20 చెక్కులు ఇప్పించిన 10 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించిన ఎవరికా లంచం తీసుకోలేము మేము అమ్మాయి ఇప్పుడు వస్తుంది కళ్యాణ లక్ష్మి ఆ పథకం ఏం వస్తలేవు మా చెల్లె పెళ్లి చేసిండు రాలే ఒకటి కేసీఆర్ నా బిడ్డ పెళ్లి అయితే సంవత్సరానికి వచ్చినాయి ఒకటి ఇప్పుడు పెళ్లి చేయగొత్తాయా మా అయ్య గతంలో మా అయ్య మొన్న పెళ్లి చేసిండు నాకు రేషన్ కార్డు ఏరే లేదు